డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నేడు 5 పిటిషన్లు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ అనంతబాబు వేసిన పిటిషన్లపై కోర్టు విచారించింది. అనంతబాబుకు సుప్రీంకోర్టు మంజూరు చేయగా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడంతో రద్దయింది. ఈ హత్య కేసులో కొంతమంది సాక్షులను విచారించారు కాబట్టి మళ్లీ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనంతబాబు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని అనంతబాబు దాఖలు చేసిన 5 పిటిషన్లపై కూడా విచారణ జరిగింది. తీర్పు వచ్చే నెల 4న న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే జైల్లో తనకు వసతులు కల్పించాలనే పిటిషన్తో సహా 4 పిటిషన్లపై వాదనలకు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేశారు. ఇక రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద ఉన్న ఏసీబీ కోర్టులో ఈ విచారణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి ఏవనేటులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సాక్షుల్ని బెదిరించిన, ప్రలోభాలకు గురి చేసిన ఘటనలో సర్పవరం పోలీసులు అనంతబాబుని మళ్ళీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అంతకుముందు ఆయనకి సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన, ఏదైతే మంజూరు చేసిన ఆ బెయిల్ ఉందో, ఆ బెయిల్ ఈ సాక్షుల్ని బెదిరించిన కేసులో అంటే నిబంధనలు బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ కోర్టు, జిల్లా ప్రత్యేక కోర్టు ఆ బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఆయన ఈ సాక్షులకి సంబంధించిన కేసులో కూడా, సాక్షులు బెదిరించిన కేసులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నా కానీ దాన్ని కూడా జిల్లా కోర్టు తిరస్కరించింది. అయితే ఈరోజు సగం మంది పైగా ప్రత్యేక న్యాయస్థానంలో సగం మంది పైగా సాక్షుల విచారణ ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి కావడంతో ఆయన మళ్ళీ నాకు మరోసారి బెయిల్ పిటిషన్ వేసుకుంటూ తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఆయన వేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ పిటిషన్తో పాటు ఇప్పుడు కోర్టులో ఏదైతే జైల్లో రిమాండ్లో ఉన్నారో, జైల్లో ప్రత్యేకమైన వసతులు కల్పించాలని ఆయన కోరుతూ మరొక పిటిషన్ వేశారు. అలాగే మిగిలిన నిధులకు సంబంధించి కూడా తో పాటు మరొక 3 పిటిషన్లు కలిపి మొత్తం 5 పిటిషన్లు ఈరోజు రాజమండ్రి ఏసీబీ కోర్టులో ఇక్కడ వాదనలు జరిగాయి. అయితే ఏదైతే తనకి మరోసారి బెయిల్ మంజూరు చేయాలని వేసుకున్న ఆ పిటిషన్ సంబంధించి ఇరువైపులో కూడా వాదనలు పూర్తయినాయి. దీనికి సంబంధించి వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేశారు. 4వ తేదీన ఆ తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే జైల్లో ప్రత్యేకమైన వసతులు కల్పించడంతో పాటు మరో 3 పిటిషన్లు సంబంధించి, అంటే ఈ 4 పిటిషన్ సంబంధించి వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆ 2వ తేదీన వాదనలు జరగనున్నాయి. ఇట్లా చూసినట్లయితే మన 5 పిటిషన్ల మీద ఈరోజు ఇక్కడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఏదైతే బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసిన పిటిషన్ మీద వాదనలు పూర్తయినాయి. ఇదేమైనా వచ్చే నెల 4వ తేదీకి తీర్పు వాయిదా పడింది. ఈ మిగిలిన 4 పిటిషన్ల మీద కూడా ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీకి వాదనలు వినడానికి వాయిదా వేశారు. ఇది ఇప్పటికే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న, ముద్దాయిలుగా ఉన్న ఎవరైతే అనంతబాబు, సతీమణి లక్ష్మీదుర్గపై విచారణ ఈ నెల 26వ తేదీ వరకు ప్రధానంగా ఉన్న సాక్షుల్ని విచారణ చేశారు. మిగిలిన సాక్షులు కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్ 35వ తేదీకి పూర్తి చేయాల్సి ఉంది. అంటే విచారణ పూర్తి చేయటం, అలాగే తీర్పు కూడా వెలువరించాల్సి ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు పర్యవేక్షణలో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి ఇన్వాల్వ్ అయిన ఈ కేసు వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ హత్య కేసు సంబంధించి విచారణ అయితే వేగవంతమైంది. దీని మీద జరుగుతున్న క్రమంలో భాగంగా ఈరోజు 5 పిటిషన్ల మీద ఇక్కడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగిందని చెప్పొచ్చు. రవి, శ్రీరామూర్తి, అంటే మొత్తానికైతే మాత్రం సాక్షుల్ని ప్రభావితం చేయటం, సాక్షుల్ని బెదిరించడం వీటిపై అయితే ఉంది. మొత్తానికి అనంతబాబు అయితే మాత్రం మరి బెయిల్పై పిటిషన్పై అయితే మాత్రం ఆ విచారణ ఎప్పటికీ వాయిదా పడింది. మరోపక్క సాక్షుల్ని ప్రభావితం చేయటం, మరోపక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యం తాలూకా బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు?
అంటే వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు ఉండడంతో ఇతనికి సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన బెయిల్ ఏదైతే ఉందో మంజూరు చేసిన బెయిల్ అది ఈ సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారన్న కేసులో ఆ బెయిల్ రద్దయింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న నేపథ్యంలో ఇది రద్దు చేస్తుంది. ఇక్కడ ప్రత్యేక జిల్లా కోర్టు రద్దు చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ సాక్షులు విచారణ దాదాపు సగం పైగా పూర్తయింది కాబట్టి మరోసారి అతను బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి ఈరోజు విచారణ వాదనలు కొనసాగినాయి. రెండు వైపులా కూడా వాదనలు కొనసాగినాయి. అంటే అతను బయట ఉంటే సాక్షులు మళ్ళీ ప్రభావితం చేస్తారు, అతనికి బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి ఇటువైపు వాదనలు జరిగితే అటు సాక్షులు ప్రధాన సాక్షుల విచారణ జరిగింది కాబట్టి ఆయనకి సగం పైగా సాక్షులు పూర్తయ్యారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి అనంతబాబు తరపున న్యాయవాదులు వాదించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వాదనలు పూర్తయినాయి. ఈ బెయిల్ మీద తీర్పు అనేది వచ్చే నెల 4వ తేదీకి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే మిగిలిన ఏదైతే సాధారణ ఖైదీగానే ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఎందుకంటే సాక్షుల్ని బెదిరించిన కేసులో ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్కి కాకినాడ సర్పవరం పోలీసులు పంపారు. ఇప్పుడు రిమాండ్లో ఉన్న తనకి సెంట్రల్ జైల్లో సరైన వసతులు లేవు. తనకి లాయర్లు తరచూ వచ్చి తను కలవడానికి వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ కలవడానికి, అలాగే తనకి వసతులు కల్పించాలని చెప్పి వేసిన పిటిషన్లు ఉన్నాయి. ఆ పిటిషన్ల మీద కూడా ఈరోజు వాదనలు జరుగుతాయని భావించారు. కానీ ఈ వాదనల్ని కూడా వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ అనంతబాబుకి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు తరపున 5 పిటిషన్లకు సంబంధించి కూడా ఈరోజు కోర్టుకి ఏసీబీ కోర్టుకి ఈ వాదనలు జరిగినాయి. ఇది 2వ తేదీకి అలాగే వచ్చే నెల 4వ తేదీకి వాయిదా పడ్డ పరిస్థితి ఉంది రవి.